అందరు నమస్తే అండి. భారతదేశానికి పాకిస్తాన్కి దాదాపుగా యుద్ధం కన్ఫర్మ్ అయినట్లే. దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదు, దానిలో ఎలాంటి ఆలోచన లేదు. కానీ యుద్ధంతో పాటు అంటే డైరెక్ట్గా అటాక్ చేయడంతో పాటు పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ కొట్టడానికి భారత్ రెడీ అయింది. దానిలో మొట్టమొదటిది సింధు నదీ జలాలు ఆపేయటం. సింధు నదీ జలాలు ఆపేయటం అనేది ఆపొచ్చు, కాకపోతే ఒక 3-4 ఏళ్ళు టైం పట్టుద్ది. అంతే, దాని మీద ప్రాజెక్టు ఆనకట్ట దాని మీద కట్టాలంటే 3-4 ఏళ్ళు టైం పట్టుద్ది. అది కానీ ఆ 3-4 ఏళ్ళు పట్టినా ఆ ఎఫెక్ట్ దాని మీద గట్టిగా, చాలా గట్టిగా పడుతుంది. పాకిస్తాన్ మీద మామూలు కోలుకోలేని ఎఫెక్ట్ పడుతుంది. దాంతోపాటు పాకిస్తాన్ జీడిపి చాలా తగ్గిపోయింది ఈ మధ్య. చాలా అంటే ఒకప్పుడు గత 50 ఏళ్ళ క్రితం పాకిస్తాన్ అన్ని దేశాలకు అప్పిచ్చేది. అతి సంపన్న దేశాలు పాకిస్తాన్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు అంటే ఏదైతే ఆ సంపద ఉందో ఆ సంపదని మేనేజ్ చేసుకోవడం చేత కాలేదు వాళ్ళకి. పాకిస్తాన్ వాళ్ళకి మేనేజ్ చేసుకోవడం చేత కాల. ఆ సంపద నిలుపుకోవాలో చేత కాల వాళ్ళకి. ఆ మేనేజ్మెంట్ తెలియక ఆ సంపద అంతా ఇప్పుడు నాశనం అయిపోవటము, అదేవిధంగా వాళ్ళ జీడిపి పడిపోవటము. 61% జీడిపి వాళ్ళ అప్పులతో రన్ చేసుకుంటున్నారు. వాళ్ళ జీడిపి అప్పులు 61% జీడిపి వాళ్ళది అప్పుల్లో ఉంది. అప్పుల ప్రకారంగా వాళ్ళు జీడిపి రన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ భారత్ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక 4-5 రోజుల కిందట IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళకి రిపోర్ట్ చేసింది. అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి వీళ్ళు ఏం చేస్తారు అంటే, ప్రపంచ దేశాల ఏ దేశమైనా ఆర్థిక ఇబ్బందుల్లో కనుక ఉంటే ఈ IMF అనేది ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తుంది, అప్పిస్తుంది. తర్వాత వాళ్ళ స్తోమత బాగున్నప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించుకోవడం అలా చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సహాయం చేస్తుంది, డబ్బులు ఇచ్చి సహాయం చేస్తుంది IMF. ఆ IMFకి రిపోర్ట్ పంపించాయి. అంటే ఆ రిపోర్ట్ పంపించాలంటే ఎలా పంపించాలి? IMFలో ఒక రూల్ ఉంది. ఏదైతే IMF ద్వారా వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని దుర్వినియోగం చేయకూడదు, దేశ అవసరాలకే వాడాలి. అర్థమైందా? ఆ నిధులు ఏవైతే ఉన్నాయో మిస్యూజ్ కాకూడదు. ఇన్ కేస్ ఆ నిధులు కనుక మిస్యూజ్ అయినాయి అనుకోండి, IMF ఇక జీవితంలో ఆ దేశానికి ఫండ్ ఇవ్వదు. ఏ దేశాలు కూడా ఇవ్వడానికి ఒప్పుకోవు. ఓకేనా? ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేది భారత్ ఆరోపణ. ఈ ఆరోపణ ద్వారా పాకిస్తాన్ని దెబ్బ కొట్టలేదు. ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ అంతా ఇచ్చేసి ప్రపంచ దేశాల్లో ఏవైతే అన్ని దేశాలు, ఇప్పుడు చైనా, అమెరికా, వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, సో కాబట్టి ఇలాగా IMFకి రిపోర్ట్ చేశాము అని చెప్పేసి భారత్ వాళ్ళందరికీ తెలియజేసింది. అదేవిధంగా IMF కూడా తెలియజేసింది, రేపు మే 9వ తారీఖున దానికి సంబంధించిన ఇది ఉంటుంది. దాన్ని ఏమంటారు, లైక్ దాని మీద వాదోపవాదాలు జరుగుతాయి. అది కనుక భారత్ ప్రూవ్ చేయగలిగితే దాదాపుగా IMF నుంచి పాకిస్తాన్కి $7 బిలియన్, $8 బిలియన్ అనుకుంటా ఆ అప్పు రావాల్సింది. అది రాకుండా IMF అడ్డుకుంటుంది, ఆపేస్తుంది. భారత్ దాన్ని ఆపేస్తే పాకిస్తాన్ మరింత దారుణ స్థితికి వెళ్తుంది. అది వాళ్ళు ఇప్పటికే చాలామంది మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది కూడా ఆర్మీలో నుంచి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు, రిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అన్నదంటే భారత్తో పాకిస్తాన్ గెలిచిన దాఖలాలు లేవు యుద్ధంలో. చాలామంది వెళ్ళిపోతున్నారు. యుద్ధం అనేది జరిగితే పాక్కే నష్టం తప్ప భారత్కి ఒరిగేది ఉండదు, ఊడేది ఉండదు.